మాతా పోమన్నించే మమ్మ ప్రోమంటేనే రేణుకమ్మ మాతా పోమన్నించే మమ్మ ప్రోమంటేనే గురుడు నేను సురను పోసేదాను రేణుకమ్మ బొట్టు గులేడు సురను పోసేదాను రేణుకమ్మ నా తప్పు మన్నించి నన్ను బ్రోమంటినే అమ్మా రేణుకమ్మ నా తప్పు మన్నించి మమ్మ బ్రోమంటినే మాతాకి నేను చేయరాని తప్పు చేసినా మీరు తల్లి అని తెలియక మీరు బొడుగురు నేను కలుగుతా కదా జమాన్ చెప్పు శ్రీ జమదగ్ని మునేశ్వరునికి మెచ్చి తిని భక్తి కిచ్చి తిన భయంబో తెచ్చిగారో ఆశీర్వాదము నీకు ఆనందము గణిస్తే తెచ్చిగారో మెచ్చి తిని భక్తి కిచ్చి తిన భయంబో శ్రీ జమదగ్నేశ్వరునికి శెట్టి గారు నీ భక్తికి చాలా మెచ్చుకున్నాను కదా నేను. జయ శ్రీ జనగా మాతాకి బొట్టు గురుగుడు నేను సురను పోసేదాను రేణుకమ్మ బొట్టు గురిగిరి సురను పోసేదాను రేణుకమ్మ ఒక్క గుండి కాదు 1000 గుళ్ళు పోతూ రేణుకమ్మ ఒక్క గుండి కాదు 1000 గుళ్ళు పోతూ రేణుకమ్మ మాతాకి అమ్మ నీకు ఎన్ని గురువులు కావాలంటే ఒక్క గురి కాదు నీకు 1000 గురువులు అని వస్తామ్మా నేను అట్లా అంటున్నావా? అవును కదా. సరే ఈ యొక్క గురికి భయము కదా. సరే అమ్మాట పెట్టుము. అరే జమాన్లు మన తాడెక్కి ఆ తల్లికి కళ్ళు పోయారు పోయారు తాడెక్కిరా అక్క తాడెక్కిరా మంచిదే ఇప్పుడు ఎక్కి తల్లికి మనకు కాదు మనగా తల్లికి పోయారు గురువు గురుగారి భయం కదా. చల్లని తల్లి రేణుకమ్మ ఎల్లలోకములు ఏలుదువమ్మ చల్లని తల్లి రేణుకమ్మ ఎల్లలోకములు ఏలుదువమ్మ చల్లని చల్లని తల్లి నా పాలి కలవాలి చల్లని తల్లి నా పాలి కలవాలి గౌడా మళ్ళీ ఇంకోటికి రాదు ఆ గురిగా నిండలేదు నిండిపోతే మనం లేవా తాళ్ళేవా అన్ని తాళ్ళనే ఎక్కించినావా మొత్తం అన్ని ఎక్కించినావా ఇదేమాయమా అన్ని ఎక్కేసినావా అయినా గురికి నిండుతలేదు
ఓహో శెట్టి గారు ఏ మనిషి అమ్మా అయ్యింది వనములో మొదటి తాడు ఏం తాడు మీది? మాది మొదటి తాడు గైన్ తాడు అంటారు. గైన్ తాడు అంటారు. అవును కదా. ఆ యొక్క తాడు ఎక్కువ కదా నీవు? ఆ తాడు తీసుకొచ్చి పొయ్యి అంటావా? అరే జమాను ఆ గైన్ తాడు ఎక్కొచ్చి పోయిరి. ఆ తల్లి చెప్పిన చూద్దాం మరి. అయితే తల్లి కన్నా ఎక్కువనా మనకు? ఇది వరకు మనకి ఇబ్బంది అయింది. అది ఎక్కచ్చి పోయి ఏం కాదు ఇక పోయాల తల్లి కదా. పేదల బాలుడి పెళ్ళివమ్మ పేదలందరికి వెలుపమ్మ. అరే ఈ తరంగలో నిండిదేవా చల్లాని తల్లే పాలి కలవాలే చల్లాని తల్లే నా పాలి కలవాలే చల్లాని తల్లే కలవాలే. జై శెట్టి గారు ఎంత చూడు. సరే అమ్మా తాడు ఎక్కిపోతే నిండిందమ్మా. చాలా సంతోషము కదా నాకు. ఆ తాడు ఏం చేయమంటావు? తాడు ఏమన్నా పేరు పెట్టమంటావా? వనములో మొదటి తాడు పేరు రేణుకా ఎల్లమ్మ అని పెట్టుకుంటారు. ఆ తాడు పేరు ఎల్లమ్మ తాడు అని పెట్టుకుంటావా? సరే అమ్మా నీ పేరే పెడతాను. ఇంకేమన్నా వరాలు ఇచ్చేది ఉందా మాకు? జయశ్రీ జమదగిరి మునేశ్వరునికి మొర్రి వింకేడు కళ్ళు ఉంటే మొర్రి వింకేడు కళ్ళు ఉంటే ఒకడు కొంటే అన్నం రగవుడో మొర్రి వింకేడు కళ్ళు ఉంటే మోకాలు అంటే రగవుడా అరిచేతులు కత్తి ఉంటే అరిచేతులు కత్తి ఉంటే 66 తాళ్ళు రగవుడో అరచేతిలో కత్తి ఉంటే 66 తాళ్ళు రగవుడా. అరచేతిలో కత్తి ఉంటే పైసా మా ఊర మందు ధరణి పైసా మా ఊర మందు రామునెప్పుడు మదిలో నదలతో ధరణి పైసా మా ఊర మందు రామునెప్పుడు మదిలో నదలతో ధరణి పైసా మా ఊర మందు. జమదగిరి మునేశ్వరునికి గౌండ్లవాడ. సరే అమ్మా నీకు అనుకున్నది అనుకున్నట్టుగా ఉండును కదా. ముర్రిమింకడి కళ్ళు ఉంటే మొక్కలు మంట అన్నం. జయశ్రీ జమదగిరి మునేశ్వరునికి కరుణించవేరా నాదో సంకటములు శంకార కరుణించవేరా నాదో సంకటములు బాబా. జయశ్రీ జమదగిరి మునేశ్వరునికి. ఇప్పుడు నేను నా కొడుకు పెట్టే బాధలకు అర్జనావాడకు వెళ్ళేదాను కదా ఇప్పుడు నేను. జయశ్రీ జమదగిరి మునేశ్వరునికి. రేణు రేణు భగవానుడు నీది నాదనుడు ఎవడు యజమానుడు. రేణు రేణు నాయుడు భగవానుడు వాడు నాదనుడు ఎవడు యజమానుడు. माता की बोलो विघ्नेश्वर भगवान की माधवाच्युत केशव राधा प्रिय रास शिक्षा
రాశివాక్ష శ్రీ జగజ్జనేనుగా మాతాకి లింగయ్యాను మర్యాదగా వస్తి నేను లింగయ్యాను మర్యాదగా మాతా లింగయ్యాను మర్యాదగా వస్తి నేను లింగయ్యాను మర్యాదగా వచ్చి మాతా లింగయ్యాను మర్యాదగా వస్తి నేను లింగయ్యాను మర్యాదగా వచ్చి రాముల సేవా చేసటివాడా సేవా చేసటివాడా రాముల సేవా చేసటివాడా రాజుల సేవా చేసటివాడా పర్ర చర్మము నేను పాటుగా తీసేతా పర్ర చర్మము నేను పాటుగా తీసేతా పాటుగా తీసేదా చెప్పులే గుట్టేతా మర్యాదగా వస్తి నేను హరీష్ గారు ఎక్కడ ఉన్నా స్టేజ్ మీద కూర్చున్నాము. హరీష్ నా భార్య లింగమ్మ కళ్ళు సారయుదచ్చు నా భార్య లింగమ్మ కళ్ళు సారయుదచ్చు నా భార్య లింగమ్మ కళ్ళు సారయుదచ్చు నా భార్య లింగమ్మ కళ్ళు సారయుదచ్చు. ఓగో అరే ఓగో కొంచెం ఓగో తాగిన ఓగో బిడ్డ ఒక్కత కానీ కళ్ళు నే మారాదు కళ్ళు ఏ మారాను బిడ్డ ఒక్కత కానీ కళ్ళు నే మారాదు బిడ్డ ఒక్కత కానీ కళ్ళు ఏ మారాదు. మాతా లింగయ్యాను మర్యాదగా వస్తి మాతా లింగయ్యాను మర్యాదగా వచ్చి అరే ఓ జయ శ్రీరంగ మాతాకి అయ్యా ఏమో అటు దొరుకుంటా ఇటు దొరుకుంటా వస్తున్నావు. మాది మాతా లింగయ్య అంటారు. నీ పేరు మాతలింగయ్య. మాతాలింగయ్య అంటే మీది జాంబవంతులా? జాంబవంతుడు. నువ్వు జాంబవంతుల కులం అన్నట్టు. అయితే మరి ఇప్పుడు కొంచెం పెగ్గేసినట్టున్నావు. వేస్తూనే నడుస్తారమ్మా. అంతేనా? మా వృత్తి అది. వేస్తూనే నడుస్తుంది. మరి మీ వాళ్ళు ఎటు వేరు? అదేరా మా భార్య ఇటు వచ్చింది, అది లేకూర్చుకొని పోయింది. మరి ఎవరు ఎటు పోయింది అన్నట్రా? ఎక్కడ నువ్వు కత్తుందో ఏమో ఎత్తలేదు. మరి అది మరి పిలవాలా? మరి ఆ గజ్జల కాలమేనో లేకపోతే ఇంకేమవుతాను నువ్వు? ఏమో ఇక మరి ఎటు పోయిందో ఏం కథనో తెలియదు. లింగి సరే ఎటు పోతుగా? లింగి అంటే అత్త నువ్వు బాగా తాగి అనుకోని లింగి 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 రాయ అంట. లింగి అనకపోతే ఏమంటారు? ముద్దుగా ప్రేమగా లింగవా? అట్లా కూడా రాదు. ఎట్లా వస్తుంది? అట్లా కూడా ఇక లింగవా అన్న రాదా, లింగి అన్న రాదా? ఏమన్నా మరి? పొద్దున్న దాకా ఏం పిలుతావు, పొద్దుకినాక ఏం పిలుతావే? పొద్దుకినాక నీ దగ్గర దండం పెడతానే రాదు. అదే పొద్దుకినాక ఎట్లా పిలుతావు? గట్టే విలువే అంతే అట్లా లింగవా దొరసాను ఎటు పోతువే? కాదు ఎటు వారా? ఇట్టే వచ్చింది. ఎటు పోయిందా? మోతాకి ఓ లింగా
ఏంద్రా నీ కోసిన నీ అయ్య కోతున్నావు ఏమో ఆగమవుతున్నారా జయ శ్రీ రేణుక మాతాకి అరే తాగుతా నీ అవ్వ తాగుతా తాగి కాట ఊగుతా తాగుతా నీ అవ్వ తాగుతా తాగి కాలు ఎక్కుతా తాగురా నీ అవ్వ తాగురా నీ తాగినాక తాటి చెట్టు ఎక్కుదా కల్లా కల్లా సీసా కల్లా వెళ్ళంతా ఊగుతా జయ శ్రీ రేణుక మాతా జయ శ్రీ రేణుక మాతా ఉన్నా అప్పటికెళ్ళి ఊతూనే ఉన్నాను అబ్బో నేను చూస్తూనే ఉన్నా నేను మర్యాద వస్తేని మాతాలింగమ్మ మర్యాదగా మగడు లింగాడు నన్ను ఏమారాడు లింగాడు నన్ను ఏమారాడు నా మగడు లింగాడు నన్ను ఏమారాడు మాతాలింగమ్మను మర్యాద వస్తేనే నా బిడ్డ పూజవాడల్ మారాదు నా బిడ్డ పూజవాడల్లో ఏ మారాదు అల్లాల కాడికి మెల్లంగా మెల్లంగా పోదును జయ శ్రీరంగ మాతాకి మన మాతాలింగమ్మ లింగ పేరు మీద వన్స్ మోర్ శ్రీధర్ 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 పేరు శ్రీధర్ కట్టకానికి వచ్చి ఇవ్వడం జరిగింది కొంచెం జోరుగా ఉండాలి కొంచెం గట్టిగా వేయాలి శ్రీ రేణుకా దేవికి జయ శ్రీ రేణుక మాతాకి కోత పండు లింగయ్య వన్స్ మోర్ జయ శ్రీ రేణుక మాతాకి మొత్తం అందకపోయింది జయ శ్రీ రేణుక మాతాకి లింగి అరే ఇది వాదాక ఎటు లింగి నువ్వు
నేనా ఆ. నేను ఎప్పుడు నేను ఓ పొద్దున మేము పొద్దున పోతే కళ్ళు లేదు నీళ్లు లేదు పువ్వ లేదు గిట్లుంటా చెల్లెళ్ళు ఇంకా ఆట మంచిగా ఉన్నది ఇక లందరికి వెళ్ళి ఎల్లవతల్లి తీసుడు ఉంటది కనుక మీరు అందరూ కొంచెం ఉండగలరని మనం చేస్తున్నాము. వాన ఏం రాదు, వాన ఏమాత్రం రాదు. ఇవే అదే చిన్న సినుకు. సాలు సాలు ఈ సంసారమ్మును ఏల చేతులో నామగడో సాలు సాలు ఈ సంసారమ్మ సరదలని రామగడా సాలు సాలు ఈ సంసారమ్మ చేతులో నామగడో సాలు సాలు ఈ సంసారమ్మ సరదలని రామగడా సాలు సాలు ఈ సంసారమ్మ ఏమైంది మొన్నటి కట్టు బెంచ్ తిరగదొక్తా నువ్వు కొట్టుడు కాదు మన దీన్ని బర్రెని చెప్పినట్టు చూస్తా మరి మా మాటలు చక్కగా మాట్లాడు. జయ శ్రీ రేణుకా మాతాకి జై మన దత్తి మగ్గాల తీరె నువ్వేమి చేసి దత్తి మగ్గాల తీరె నువ్వేమి చేసి వెళ్ళామా మొన్న దత్తి మగ్గాల తీరెను మొన్నదత్తి మొక్కాల తీరను ఏం చేస్తే పెళ్ళామా మొన్నదత్తి మొక్కాల తీరను నువ్వేమి చేస్తే పెళ్ళామా నువ్వెవరికిస్తే పెళ్ళామా జయ రేణుకా మాతాకి. అరే నీకు మొన్న తీసుకొస్తా కదా ముగ్గాల సీర తీసుకొస్తా ఇవన్నీ సీరియల్ తీసుకొస్తా రైకలు తీసుకొస్తా అన్నదమ్ములు పెట్టిన జాసి చేసిన మాతాకి నిన్నే నమ్మితి దేవా అన్నయ్య మాతలింగన్న నాకు ఇవ్వలేరే మరి అన్నయ్య అంటుంది మరి అన్నయ్యలు తమ్ముడు నాకు ఇవ్వలేరే మాకు ఇవ్వలేరు వదినమ్మ లింగమ్మ ఎవరమ్మ మరి నువ్వు ఎవరమ్మా మీరు జయశ్రీ జమలగిరిమణేశ్వరుడికి రేణుకా ఎల్లమ్మ నా పేరు వినరమ్మ 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 పరిశారాముడు కొడుకు పరగా వినుడు మీరు రేణుకా ఎల్లమ్మ నా పేరు వినరమ్మ నా పేరు వినరమ్మ జయశ్రీ జమలగిరిమణేశ్వరునికి వదినమ్మ లింగమ్మ ఎవరు మీరు అసలు జయశ్రీ రేణుకా మాతాకి
ఎవరమ్మా మీరాలు ఎందు కచ్చితేరెందు మేరాలో ఎంతో కచ్చిదేరుందో సందెమ్మా మీరాలు ఎందు కచ్చితేరెందు ఎవరమ్మా మేరాలో ఎంతో కచ్చిదేరుందో సందేహమును లేక సరగు నా తెలుపుమే సందేహమును లేక సరగు నదల భూమి సందేహమును లేక సరగు నా తెలుపుమే సందేహమును లేక సరగు నదల భూమి జయ శ్రీ ఎవరు మీరు మీ ఇంట్లో నేను ఉంటాను కదా మా ఇంట్లో ఏమున్నదమ్మా ఇటు లందగోళం ఇటు అన్ని సీపిర్లు అంత మాంసం మన్ను మశానం మా ఇంట్లో అట్లా అనకన్నయ్య మా ఇంట్లో నాకు వాసన అనేది ఏం లేదన్నయ్య ఏం వాసన లేదా మొత్తం లందగోళం అంత వదినమ్మ నడవన్న చెప్పు కదా వదినమ్మ లింగి నువ్వు ఇట్లా నువ్వేమో దగ్గర పోతావు నీకు దగ్గర చుట్టూ ఉండాలి అన్నయ్య మీ మాదిగ వారి గుణం గొప్పది కదా మీ ఇంట్లో నేను ఉంటాను కదా అన్నయ్య అట్లా కలవదా లింగి మాకు జాగలేదు పండటానికి మనకు జాగలేదు మా పండటానికి జాగలేదు ఉండటానికి నా ఒంటి మీది బంగారము నగలు సీరలు అన్ని ఇచ్చేదాను కదా నీకు నేను బతుకున్న రోజు నీకు సంపాదించి పెట్టా బట్టలు ఆ నగలు అవన్నీ తీసుకొని అంతా ఎక్కడ మాట్లాడుకోవాలి వదినమ్మా నేను ఉంటానమ్మా లందలో ఉంటాను కదా నేను లందలో ఉండాలి ఆ లందకోలంలో ఉండేదను ఆ బట్టలు సీర అన్ని ఇచ్చేదాను కదా మళ్ళీ మాకు ఇచ్చి నువ్వు ఉండే కాదు జయ శ్రీ రేణుకా మాతాకి జయ శ్రీ జమదగ్నిమనేశ్వరునికి నారాయణ ఓం నమ శివాయ ఓం నమ శివాయ 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 నమో నమో ఓం నమ శివాయ ఓం నమ శివాయ 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 నమో నమో శివాయ శివాయ నమో నమో శివాయ శివాయ నమో నమో జయ శ్రీ జయ శ్రీ రేణుకా మాతాకి బోలా శంకర భగవానికి ఎందుకక్కు జగద్ధని వెనక అక్కు 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 మీ ఇంటికి రాలేదక్కా ఇంటికి రాలేదక్కా అక్కు 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 మీ ఇంటికి రాలేదక్కా అక్కో 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 నీ తమ్ముల వచ్చినవక్క చుట్టముటు పులగక్కు మీ ఇంటికి రాలేదక్కా చుట్టములు పులగక్క నీ ఇంటికి రాలేదక్క చుట్టముటు పులగక్కు మీ ఇంటికి రాలేదక్కా చుట్టములు పులగక్క మీ ఇంటికి రాలేదక్క కష్టపు బతుకులే అక్కు మన తీర్చుట కష్ట బతుకులే అక్కో కల నేర్చుటకొచ్చినవక్క మా తల్లి కొరకై అక్కో మేము తిరుగుతుంటుమే అక్క మా తల్లి కొరకై అక్క నేను తిరుగుతుంటివే అక్క తలుపుల దయ్యరే అక్కో మా తల్లిని చూపరే అక్క తలుపులు తీయరే అక్కో మా తల్లిని చూపరే అక్క తలుపుల దయ్యరే అక్కో మా తల్లిని చూపరే అక్క తలుపులు తీయరే అక్కో మా తల్లిని చూపరే అక్క తల్లి రేణుకమ్మక్కో మేము జాడలకొచ్చినమక్క మా తల్లి జాడలదక్క నీ తల్లిదక్క చుట్టపు చూపులకక్కో మీ ఇంటికి రాలేదక్క చుట్టములు పులక్క నీ ఇంటికి రాలేదక్క తలుపులు దయ్యరే అక్కో మా తల్లిని చూపరే అక్క తలుపులు తీయరే అక్క మా తల్లిని చూపరే అక్క ఎవడనుకున్నారు అక్కో నన్నేమనుకున్నారే అక్క ఎవరనుకున్నరే అక్క నన్నేమనుకున్నరే అక్క నల్ల నల్ల వన్నక్కో మాలుగాలవన్నక్క నల్ల నల్ల వాళ్ళక్క వాళ్ళు వాళ్ళక్క పార్వతి మనమడనక్కో గణ పరశురాముడనే అక్క పార్వతి మనవడనక్క పరశురాముడనక్క మనమడనక్కో గణ పరశురాముడనే అక్క పార్వతి మనవడనక్క పరశురాముడనే అక్క తల్లి రేణుకమ్మక్కో మేము చాడలకొచ్చినమక్క తల్లి రేణుకమ్మక్క జాడలకు వచ్చినక్క మాతాకి పిల్లలా అన్నయ్య వస్తుంటే అందరూ తలుపులేసుకొని
ఉంటుర్రు. మనం ఎవరో అనుకుంటారు, మన తల్లిదండ్రులకు వచ్చినా కానీ వాళ్ళ ఇంటికి చుట్టూ చూపులకు భోజనాలకు రాలే కదా. అంత మంచిగా మనం వస్తుంటే అందరు తలుపులు పెట్టుకొని మనం చూసి భయపడిపోతున్నారు కదా. జై రేణుకా మాతాకి జై. చాలా మంచిగా కదా, అందుకనే పాపం. జై రేణుకా మాతాకి. మా శ్రీ కంది కట్టుకు రేణుకా ఎల్లమ్మ నాటకం మళ్ళీ చూడాలంటే గమ్మత్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు కందికట్కూరు గ్రామంలో ప్రదర్శించినటువంటి ఎల్లమ్మ నాటకం. స్థానిక కళాకారులు వీళ్ళందరూ కందికట్కూరు కళాకారులే. వీళ్ళు ఇక్కడే నేర్చుకొని ఈ నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. దాదాపు ఒక 50-60 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో నాటక ప్రదర్శనలు జరుగుతున్నాయి. వయసులో 80 పైన ఉన్న వాళ్ళు కూడా పాత్రలు వేసి ఈ నాటక రంగాన్ని ముందుకు తీసుకొస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున కళాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఇది కందికట్కూరు గ్రామంలో ఆడిన నాటకం. ఇల్లంతకుండ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నాటకాన్ని మీరు చూస్తున్నారు. ఈ నాటకాన్ని కనుక మీరు పూర్తిగా చూడాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్గా అప్లోడ్ చేస్తున్న ఈ నాటకాన్ని పూర్తిగా మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. తప్పకుండా బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. ఎందుకంటే మేము 2వ భాగం 3వ భాగం అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా ఆటను అర్ధగంటకు ఒక భాగం, 2 గంటలకు ఒక ఫుల్ పార్ట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. పూర్తి వీడియోను చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. అంతరించిపోతున్నాయి కళలన్నీ కూడా, సంస్కృతి సంప్రదాయాలు కూడా మంట కలిసిపోతూ రోజు రోజుకు ఒక పాశ్చాత్య సంస్కృతి మన మీద ప్రభావం చూపిస్తూ ఉంది. చిన్నపిల్లల మీద కూడా ఇవాళ టీవీలు, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మన నేపథ్యం ఏంది, మన సంస్కృతి ఏంది, మన కళలేంది అని చెప్పేసి మర్చిపోతున్న ఈ తరుణంలో గమ్మత్ టీవీ, ఆ టీవీ పేరే చాలా గమ్మత్తుగా పెట్టిండు మన రవితేజన్ ఆధ్వర్యంలో గమ్మత్ టీవీ ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా చారిత్రక నేపథ్యం కలిగినటువంటి కళల్ని, ఆ అంతరించిపోతున్న కళల్ని బతికించుకోవాలనేటువంటి ఒక తపనతో ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా తన తపన చూస్తుంటే నిజంగా ఎవరు చేయాలి ఇవన్నీ కూడా? ప్రభుత్వాలు అంతరించిపోతున్న కళలకు ఒక ఉత్సాహంగా, ప్రోత్సాహకంగా ఉండి వాటిని బతికించాల్సిన పరిస్థితులు ఉండాల్సింది. కానీ అట్లా కాకపోయినప్పటికీ కూడా మేమున్నాం మా కళల్ని బతికించుకోవడానికి అని చెప్పేసి రవితేజన్న ఇలా తన గమ్మత్ టీవీ ద్వారా ఒక చారిత్రక నేపథ్యం కలిగినటువంటి కళల్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రచారం చేయడము, యూట్యూబ్ ఛానల్లో వాటిని ఒక రికార్డుగా, నిజంగా లైబ్రరీలో గత చరిత్ర అంతా పుస్తకాల రూపంలో మనం లైబ్రరీలో రికార్డు చేసి పెట్టుకుంటాం, అట్లా చారిత్రక గ్రంథాలుగా రికార్డు చేసి పెట్టినట్టుగా మన చారిత్రకమైనటువంటి కళల్ని గమ్మత్ టీవీ యూట్యూబ్ ఛానల్లో రికార్డు చేసి పెడతా ఉన్నాడు. నీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు రవితేజన్న. నేను కూడా ఒక కళాకారుడిగా, ఒక ఉద్యమకారుడిగా ఈ గమ్మత్ టీవీ చాలామంది చూస్తున్న వాళ్ళు కూడా ఈ గమ్మత్ టీవీని అందరూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్నకు సపోర్ట్గా నిలబడి అని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటాను. నేను మీ దరువు వెళ్ళాను. జనని ఎల్లవ తల్లి ఇల్లు నాయిలా మాతవై వెలసినావు, ఇల్లు నాయిలా ఎల్లవ తల్లి మమ్మేలవమ్మ ఓ జనని ఎల్లవ తల్లి యాడాదినరాని తాడి చెట్ల సమీపమున ఏడాదినరాని తాడి చెట్ల సమీపమున కొలువై నీవమ్మ వెలసి ఓయమ్మ ఎల్లవ తల్లి మేలవమ్మ ఓ జనని ఎల్లవ తల్లి ఏడాదికొకసారి నీ జాతర చేసేదాము, ఏడాదికొకసారి నీ జాతర చేసేదాము, ఎల్లవ తల్లి మమ్మేలవమ్మ ఓ జనని ఎల్లవ తల్లి పోతుల కోటి ఆసారిక్కలతో